అయిననా ఈరోజు కాన్సెప్ట్ వచ్చేటప్పటికి వాల్యూమ్ ఆఫ్ అ సిలిండర్. అరే సిలిండర్ అంటే ఓకే. ఈ షేప్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది పైన కింద 2 సర్కిల్స్ ఉన్నది నీకు. సో వాటి రేడియస్ ఎంత తీసుకుంటున్నాను నేను? R అని తీసుకున్నాననుకో. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా ఉన్నదాన్ని హైట్ కింద మెన్షన్ చేస్తాం. సో ఈ హైట్‌ని జనరల్‌గా దేనితో డినోట్ చేస్తాం? హెచ్ తోటి డినోట్ చేస్తాను కదా! ఇది ఇక్కడ దాకా తీసుకుంటాను నేను. ఓకే. సో ఇలా తీసుకున్నప్పుడు జనరల్‌గా దీని షేప్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నేనేం ఫైండ్ ఔట్ చేస్తానంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ ఎలా వస్తున్నాయనే దాన్ని చెప్తున్నాను నేను. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి వాల్యూమ్ చెప్తున్నానమ్మా. వాల్యూమ్ అంటే నీకు ఆల్రెడీ చెప్పున్నాను. ఏమని చెప్పున్నాను? ఇటువైపు మొత్తం లేయర్ అంతా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. సరే. ఈ కింద దీని ఏరియా ఎంత చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాల్యూమ్ చెప్పే ముందర ఏరియా ఆఫ్ అ సర్కిల్. కింద ఉన్నది సర్కిలే కదా మరి. సో సర్కిల్ ఏరియా ఎంత? πr². నేను ఈ లేయర్‌నే ఈసారి సెకండ్ లేయర్ ఏసుకుంటూ వెళ్తున్నాను. అలాగా ఈ లేయర్స్ నేను ఎంత వరకు వేసుకోవాలి? హైట్ హెచ్ వరకు వేసుకోవాలి. కాబట్టి మొత్తం కంప్లీట్ ఏరియా నేను మాట్లాడేటప్పటికి ఎంత అవుతుంది నాకు? πr² ఇంటూ హెచ్ అయ్యి వాల్యూమ్ ఎంత అవుతుందని చెప్తాను నేను. πr² హెచ్ అవుతుంది. జాగ్రత్తగా చూడు. కింద ఉన్న సర్కిల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాను. ఇక్కడ ఈ సర్కిల్ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి హెచ్ టైమ్స్ అంటే హైట్ హెచ్ ఉంది కాబట్టి ఈ హెచ్ దాకా తీసుకెళ్తాను కాబట్టి దాన్ని πr² హెచ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటి ఇక్కడ? టోటల్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా అంటే ఏమవుతుంది? నువ్వు మళ్ళీ అగైన్ దీనికే తీసుకుంటున్నాను నేను. సర్ఫేస్ ఏరియా ఎంత? చూడు సర్కిల్‌కి. ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్ ఉన్నాయి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఫస్ట్ కింద ఉన్న సర్కిల్‌కి πr², పైన సర్కిల్‌కి πr² కదా! సో πr² ప్లస్ πr² ప్లస్ ఇక రిమైనింగ్ నేను ఈ సర్కంఫరెన్స్‌ని అంటే ఎంత ఇది? 2πrని హెచ్ టైమ్స్ లీడ్ చేస్తాను కాబట్టి 2πrh. ఓవరాల్ ఎన్ని జాగ్రత్త చూడు. ఈ 2πr అనే దాన్ని ఓన్లీ సర్కంఫరెన్స్‌ని తీసుకొని ఇక్కడ దాకా వెళ్తున్నాను నేను. కాబట్టి ఎంత అవుతుంది? 2πr² ప్లస్ 2πrh అవుతుంది. ఇప్పుడు నేను గాని కామన్ తీశాననుకోండి 2πrని ఎంత రాసుకోవచ్చురా? r ప్లస్ h. That's the total surface area of a cylinder. Next one, lateral surface area. Lateral surface area ఏమని చెప్తుందంటే ఓన్లీ అవుట్‌కట్ చెప్తుందిరా. టాప్ అండ్ బాటమ్ చెప్పదు. అంటే ఇది వద్దు. ఈ రిమైనింగ్. ఓకే. ఈ రిమైనింగ్ చెప్పు అంటుంది. సో ఈ రిమైనింగ్ అంటే ఏం చెప్తాం? ఇంక ఈ పై సర్కిల్, కింద సర్కిల్ గురించి అవసరం లేదు వాడికి. మొత్తం ఈ 2πr అనే దాన్ని కంప్లీట్‌గా తీసుకుంటూ వెళ్తాడు. ఎంతవరకు తీసుకెళ్తాడు? 2πr సర్కంఫరెన్స్‌ని హెచ్ టైమ్స్ తీసుకెళ్తాడు కాబట్టి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 2πrh. దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యూబ్ రా. క్యూబ్ ఎలా ఉంటుంది? జస్ట్ ఈ స్క్వేర్‌ని డబుల్ స్క్వేర్‌ని చూస్తున్నప్పుడు వాటి ఎడ్జెస్ అన్నీ యాడ్ చేస్తూ ఉండండి. చేశాననుకో ఈ మాదిరిగా క్యూబ్ అనేది ఫార్మ్ అవుతుంది. అంటే 2డీలో నేను చెప్పేది స్క్వేర్. 3డీలో చూసాను అంటే దాన్ని క్యూబ్ అని చెప్తాను. సరే క్యూబ్ అంటే స్క్వేర్‌ని ఎక్స్‌టెన్షన్ కదా చెప్పేది. అందుకని ఇక్కడ అన్ని సైడ్స్ ఈక్వల్‌గా ఉంటాయి. సో వీటికి కూడా ఎవరిని చెప్తానని చెప్పాను నేను? వాల్యూమ్ చెప్తాను. లేటరల్ సర్ఫేస్ ఏరియా చెప్తాను. చూద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా చెప్తాను. ఎవరెవరు అవుతారు చూస్తే వాల్యూమ్ అంటే ఏంటి? వన్స్ అగైన్ మొత్తం ఫస్ట్ ఏరియా తీసుకో. బేస్‌కి ఏరియా తీసుకో. ఎవరు ఆ బేస్? ఇది కదా! ఇది ఒక స్క్వేర్ కదా! సో ఈ స్క్వేర్ తీసుకున్నప్పుడు దాని ఏరియా ఎంత అవుతుంది? A ఇంటూ A స్క్వేర్. కానీ నేను దాన్ని ఏ టైమ్స్ అంటే ఈ హైట్ కూడా ఏనే ఉంటుందిరా. సో ఈ ఏ టైమ్స్‌కి నేను రేజ్ చేస్తున్నాను. అంటే లేయర్స్ వేసుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ సెకండ్ లేయర్ ఏసాను. ఈసారి థర్డ్ లేయర్ ఏసాను. ఇలా ఎక్కడి దాకా వస్తాను? ఈ టాప్ దాకా వచ్చేస్తాడు వాడు. సో ఈ టాప్ దాకా తీసుకున్నప్పుడు మొత్తం ఎన్ని లేయర్స్ అవుతున్నాయి నాకు? ఇంటూ ఏ లేయర్స్ అవుతున్నాయి. సో దట్ ఏ క్యూబ్ దట్స్ ద వాల్యూమ్ ఆఫ్ అ క్యూబ్. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది? లేటరల్ అనేటప్పటికి ఏం చెప్పాను నేను? టాప్, బాటమ్ 2 కన్సిడర్ చేయొద్దు. జస్ట్ సైడ్స్ కన్సిడర్ చేయండి.
సైడ్స్ అంటే అబ్జర్వ్ చేసుకో జాగ్రత్తగా. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ సైడ్‌కి సంబంధించిన ఏరియా, ఈసారి ఇది బ్యాక్ సైడ్‌కి సంబంధించిన ఏరియా. ఓకే. జాగ్రత్తగా చూసుకో. బ్యాక్ సైడ్ కూడా ఒక స్క్వేరే ఉంటుంది కదా! సో, ఫస్ట్ యెల్లో సైడ్‌కి సంబంధించిన ఏరియాని నేను ఇలా రాస్తున్నాను ఏ స్క్వేర్. నెక్స్ట్ గ్రీన్ సైడ్‌కి సంబంధించిన ఏరియా అది కూడా తీసుకుంటున్నాను. నెక్స్ట్ తర్వాత బ్లూ సైడ్‌కి సంబంధించిన ఏరియాని కన్సిడర్ చేస్తున్నాను. ఇటు సైడ్. కాన్సెప్ట్ తెలిస్తేనే ఏదన్నా ఈజీ అయ్యేది. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ తీసుకుంటున్నాను. సో, ఫ్రంట్ సైడ్ లేయర్ కూడా తీసుకుంటాను. సో, దీనికి సంబంధించిన ఏరియా కూడా కౌంట్ చేస్తాను. సో, ఓవరాల్ టాప్ అండ్ బాటమ్ లీవ్ చేసేదాన్ని ఎంత అయినాయి ఏ స్క్వేర్. సో, lateral surface area is equal to 4a square and total surface area అనేటప్పటికి ఈ బాటమ్ అండ్ టాప్ రెండు కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో, lateral surface area కన్నా 2a square ఎక్స్ట్రా ఉంటుంది. అంచేత ఇది ఎలా ఉంటుంది 4a square plus a square మొత్తం అన్ని సైడ్స్ కి కలిపి తీసుకుంటాను కాబట్టి దిస్ ఈస్ 6a square. ఓకేనా? ఈసారి క్యూబాయిడ్ అంటే ఏమవుతుంది? సేమ్ అంటే రెక్టాంగిల్ తీసుకొని దాన్ని 3Dలో చూస్తున్నాను. సో, హైట్ కూడా కనిపిస్తది కదా! మనకి ఎగ్జాంపుల్‌కి డస్టర్ మెయిన్. నెక్స్ట్ దీంట్లో వచ్చేటప్పటికి దీనికి కూడా నాకు ఎవరెవరు కావాలని అడుగుతున్నావు? వాల్యూమ్ కావాలి, ఎల్ఎస్ఏ కావాలి, టీఎస్ఏ కావాలి. సో, చూస్తే వాల్యూమ్ ఎలా వస్తుందని చెప్పాను. ఇందాకటి ప్రొసీజరే ఫాలో అవ్వండి. జాగ్రత్తగా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్‌కి లేయర్ వేస్తాను. ఏరియా ఫైండ్ ఔట్ చేస్తాను. ఇది రెక్టాంగిల్ ఫార్మ్‌లో ఉంది. మీ లాంగ్వేజ్‌లో చెప్పాలి అంటే మిడిల్‌లో మొత్తం అంతా కూడా గ్యాప్ ఉంది అంటే అది 2D. లేదు ఆక్యుపైడ్ అయిపోయి ఉంది అంటే అది 3D. సో, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ఎన్ని టైమ్స్ వేయమని చెప్తున్నాను దీన్ని? h టైమ్స్‌కి తీసుకెళ్ళమని చెప్తున్నాను కాబట్టి ఇంటూ h సో థట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు LBH అవుతుంది. మరి ఇప్పుడు నాకెవరు కావాలి? లేటరల్. లేటరల్ అంటే ఇందాక చెప్పాను. బాటమ్ కాదు. ఓన్లీ 4 సైడ్స్. నాన్న జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ ఏమని రాస్తాను నేను? అగైన్ ఇది హైట్ అవుతుంది. ఇది కదా! ఇది L అవుతుంది. ఇది B అవుతుంది. ఇది మళ్ళీ L అవుతుంది. ఇది కూడా L అవుతుంది. ఇది B అవుతుంది. ఈ టైప్‌లో ఉంటాయిరా. సో, దాని అపోజిట్స్ చూసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి కొంచెం. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, ఫస్ట్ ఇది షేర్ చేసేస్తాను అనుకుందాం. ఏది? ఇటు సైడ్ పార్ట్‌ని షేర్ చేస్తున్నాను నేను. ఇటు సైడ్. ఎంత? దీని ఏరియా? ఓన్లీ బేస్ హైట్ మాత్రమే కనిపిస్తున్నాయి కాబట్టి ఇటు సైడ్ ఇది BH ప్లస్ గ్రీన్ పార్ట్ చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా. గ్రీన్ సైడ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఇదిగో L, ఇది H. సో, ఇది LH అవుతుంది ఇటు సైడ్‌కి వచ్చే పార్ట్. LH ప్లస్ ఇటు సైడ్ వచ్చేటప్పటికి మళ్ళీ యెల్లో పార్ట్ తీసుకుంటున్నాను నేను. సో, అగైన్ దిస్ ఈజ్ BH. ఓకే. BH ప్లస్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏమని తీసుకుంటున్నాను నేను? ఫ్రంట్ సైడ్ అవుతుంది ఈసారి నా గ్రీన్ షేడ్ పార్ట్. గ్రీన్ షేడింగ్ పార్ట్ అనేది. సో, ఇదేమవుతుంది నాన్న? ఏమని తీసుకోవచ్చు దీన్ని? మళ్ళీ LB. ఒకసారి చూసుకో మొత్తంగా ఎంత వచ్చినాయి? 2BH ప్లస్ 2LB. 2 గాని కామన్ తీసుకుంటే 2 ఇంటూ LB ప్లస్ BH అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికేమి టోటల్ సర్ఫేస్ ఏరియా. ఆల్రెడీ చెప్పుకున్నాను నేను. టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఏమని తీసుకుంటాను నేను? బేస్ నెక్స్ట్ టాప్ 2 కూడా తీసుకుంటాను నేను. కాబట్టి ఈ 2 ఏమవుతాయి? ఓకే. సో, ఈ 2 యాడ్ అవుతాయి. యాడ్ అయ్యాయి అంటే ఎంత వస్తుంది? 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL అవుతుంది. ఓకే. యెల్లో షేడింగ్ పార్ట్ ఎంత అయింది? BH ప్లస్ ఈసారి నేను షేడింగ్ పార్ట్ ఇది తీసుకున్నాను. ఇటు సైడ్ తీసుకున్నాను. అంటే ఇది H, ఇది L కదా! అంటే ఎంత వస్తుంది ఇక్కడ? H L. సో, ఇది HL ప్లస్ అగైన్ సేమ్ దీని అపోజిట్ సైడ్ షేడ్ చేశాననుకోండి మళ్ళీ అగైన్ యెల్లో పార్ట్. సో, ఇదేమవుతుంది మళ్ళీ BH నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ ఫిలప్ చేశాను అంటే ఇది అగైన్ ఏమవుతుంది? ఇటు సైడ్ L, ఇది H కాబట్టి HL. ఓకే. ఓకే. సో,
హెచ్ఎల్. సో రాస్తే ఎంతవుతుంది ఇది? 2BH ప్లస్ 2HL 2 కామన్ తీసి రాసుకోవచ్చు. మరి టోటల్ కావాలి అంటే ఏం చేస్తామని చెప్పాను? ఈ బేస్, టాప్ 2 కూడా తీసుకుంటాము. బేస్‌ని, టాప్‌ని 2 కన్సిడర్ చేస్తాను ఏరియాస్. సో అలా కన్సిడర్ చేసినప్పుడు ఎంతొస్తుందది? ఎల్‌బి ఎక్స్‌ట్రా వస్తుంది. 2 ఎక్స్‌ట్రా వస్తుంది. ఆల్రెడీ 2BH, 2HL ఉన్నాయి. నేను 2 కామన్ తీసి రాసుకుంటాను కాబట్టి 2LB ప్లస్ BH ప్లస్ HL అవుతుంది. That's it. Okay. Take care. Bye.